వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. 17 సీట్లకు గాను 14 సీట్లు గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించే ఆలోచనలో ఉన్నది హైకమాండ్. ఇటీవలే పార్టీలో చేరిన మరికొందరు కూడా టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీ భవన్ లీడర్ ఏం చేస్తున్నారంటే గాలి మోటార్ ఎక్కుడు బెంగళూరుకో ఢిల్లీకో ఓడు పార్లమెంట్ టికెట్ వచ్చే కార్యం అన్నట్టు. బెంగళూరుకు పోయి కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ సార్ ను కలిసి ఎట్లనన్నా చేసి నాకు టికెట్ ఇప్పియాలని అడుగుతున్నారు. ఢిల్లీకి పోయి హైకమాండ్ పెద్దలను కలిసి పార్టీ కోసం ఎంత చెమట తీసిందో చెప్పి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అంటున్నారు. ఇంకా కొందరు అయితే యాత్రలున్న రాహుల్ గాంధీ సార్ కాడికే పోతున్నారు. సీదా సార్ అడుగులు అడిగేసినట్టుంటది, టికెట్ ముచ్చట ఎల్లబెట్టే ఛాన్స్ ఉంటదని మనోళ్ళు ఆపొచ్చానా. సీనియర్లు జూనియర్లు ఎమ్మెల్యే టికెట్లు రానోళ్ళు, వచ్చిన ఓడినోళ్ళు, కులం బలగం ఉన్నోళ్ళు, పైసల బలం కలిగినోళ్ళు, ఏరే పార్టీలకు వచ్చిన వాళ్ళు బగ్గనే కష్టపడుతున్నారు. వాళ్ళున్న పార్టీ ప్రతిపక్షాలు పల్సగాయే. టికెట్ పడితే చాలు పక్క పార్లమెంట్ లో కూకుంటామని ఆపొచ్చానా. టికెట్ల కోసానికి 309 మంది అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోక పోటీలు ఉన్న వాళ్ళు ఇంకో 100 మంది ఉండొచ్చు. 17 సీట్లుంటే పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు ఎస్సీలకు, మహిబాద్, ఆదిలాబాద్ ఎస్టీలకు ఇవ్వాల్సిందే. ఎంత కోషిష్ చేసినా హైదరాబాద్ పతంగి పార్టీ అడ్డానే కాబట్టి ముఖ్యమైన వాళ్ళు ఎవ్వరు తీసుకోరు. ఇక మహబూబ్ నగర్ టికెట్ వంశీచంద్ర రెడ్డి సార్కే ఓకే అయినట్టుంది. ఇవన్నీ తీసేస్తే 10 సీట్లకు 100 మంది నడుమ టగ్గఫార్ పోటీ ఉన్నట్టు. ఇప్పుడు తప్పితే మళ్ళా 5 ఏళ్ల దాకా ఎయిటింగ్ చేయాల్సిందే. చూడాలి మరి ఏ పైరవులతోటి ఎవరో టికెట్లు వాడతారో.